నేను ఇస్తా అన్నాక 15,000 ఇస్తా. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరికి 30,000, ముగ్గురికి 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే ఎంత వస్తుంది? 75,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక తల్లికి 2 బిడ్డలుంటే ఒకరిని చదివించమని, ఇంకొకరిని పశువుల కాపురంగా పంపించమంటే ఏ తల్లైనా ఒప్పుకోదు, మనస్సావిడికి ఆమోదించదు. బిడ్డలందరినీ సమానంగా చూసుకుంటుంది. అలాంటి బిడ్డల్ని విమోచన చూపించిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అది జరగకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఆలోచిస్తున్నా. మూడోది, మీరంతా కూడా వంట గ్యాస్ ఇస్తే దాన్ని ఉపయోగించలేక, శక్తి లేక, డబ్బులు లేక ఆటకెక్కించారు. అందుకే 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలందరికీ ఆలోచిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో పెద్దగా బస్సు ఎక్కండి. ఎక్కడన్నా ఉద్యోగం చేస్తే పోయి చూసుకోవాలండి. ఎక్కడన్నా కూలి పని చేస్తే 10 కిలోమీటర్లు పోయి ఇంకా ఎక్కువ సంపాదించుకొని ఇంటికి రండి. ఉచితంగా ప్రయాణ సౌకర్యం మీకు హక్కిస్తున్నా. అంతేకాదు, మీరు ఒకటే చెప్పండి, ఎవరైనా అడిగితే మా చంద్రన్నే డ్రైవర్, మీరు ఎవరు అడిగినా మేము ఒప్పుకో, బస్సు నడిపించమని దబాయించి మా తమ్ముడు డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు కూడా నష్టం జరిగింది. పెట్రోల్ డీజిల్ వల్ల రోడ్లకు రిపేర్లు, ఫైన్లు ఇవన్నీ కూడా రేపోయేలుగా పాలసీ ఇస్తున్నా. మిమ్మల్ని కూడా న్యాయం చేసే బాధ్యత, ఆటో డ్రైవర్ ఆదుకునే బాధ్యత నాది. ఒక ఆటో డ్రైవరే కాదు, అందరి డ్రైవర్లు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్క ఈరోజు మా ఆడబిడ్డలు మీకు 10 రూపాయలు ఇచ్చేసి ఇంట్లో కూర్చోదు. చేప ఇవ్వడమే కాకుండా చేప ఇవ్వడం మానేస్తే అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మీకు ఆ రోజు నుంచి పస్తుంటారు. చేప ఇస్తుంది, చేపను పట్టుకునే విధంగా వల కూడా ఇచ్చి, నటించి, అన్ని ఇచ్చి మీకు నేర్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, మీరు వడ్డీ లేని రుణాలు ఇస్తే ఆ డబ్బులతో డబ్బు తెచ్చుకుంటారు. ఏం చేయాలి నేర్పిస్తా. ఇప్పుడు ఇచ్చిన 20 నేను సంపాదించినంత మీకోసమే. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు సంక్షేమం ఉండాలా, అభివృద్ధి ఉండాలా, సమతుల్యం ఉండాలా, సంపాదిస్తూ ఉండాలా. మళ్ళా ఈ పేదవాళ్ళకి మారి నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. నేను పేదవాళ్ళ కోసమే చేస్తా, పేదవాళ్ళ కోసమే బ్రతికిస్తా, పేదరిక నిర్మూలన చేస్తా. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్ళకు చేరవేయడం, వాళ్ళు కూడా ధనికులుగా చేయడం, ఇది చాలా ముఖ్యం. కేంద్రం కూడా కార్యక్రమం తీసుకున్నారు. ఆడబిడ్డలు లక్షాధికారులు చేస్తామని, ఆ లక్షాధికారులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో పెట్టే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు మా తమ్ముళ్ళు ఇక్కడ చెప్పాను ఏం చేస్తారని. ఇంకో పక్క మీ అందరికీ హామీ ఇస్తున్నా, రైతు కూడా న్యాయం చేస్తాం, సాగునీటి ప్రాజెక్టు కడతాం, అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం, ₹50 కరెంట్ ఇస్తాం, 20,000 రూపాయలు అన్నదాత కింద రైతుకి ఇస్తాను. నేను 20,000 రూపాయలు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తానని 16,500 తీసేశారు. కానీ మీరు 13 వరకు కట్టుకొని నాటకాల నాయకుడిని ఎంత కట్టమని మనం ఒకసారి మా తమ్ముడు ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొత్త విధానానికి వచ్చాను. ఇంత మునుపు ఆడబిడ్డల పేరుతో అన్ని ఇచ్చాను. ఈ రోజు నేను ఆలోచించిన 4 కార్యక్రమాలు మిత్రుడు లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తి వాళ్ళ అన్న శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు. నిషత్ రెడ్డి కూడా
రితేష్ రెడ్డి కూడా దినేష్ రెడ్డి కూడా ఉన్నాడు. దినేష్ రెడ్డి కూడా బాగా కష్టపడ్డారు.